తాటిపల్లి ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో గల దుబాయ్ గేట్ వద్ద ఉన్న పప్పు పటేల్ గార్డెన్ లో ఓల్డ్ బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా సమావేశ ప్రాంగణంలో గోమాతకు పూజ చేసి తరువాత సన్మాన ప్రాంగణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నూతన అధ్యక్షుడు మరియు కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, రవీందర్ గుప్తా, చంద నాగభూషణం గుప్తా, దారం వెంకటేశం గుప్తా, పాలకంటి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గాంధీ గౌరీశంకర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి తట్టిపల్లి శ్యామ్ సుందర్ గుప్తా, కోశాధికారి బొమ్మ శ్రీనివాస్ గుప్తా మరియు కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు పబ్బా నాగమణి, కార్యదర్శిని కాపర్తి లేఖ్య, కోశాధికారిని మకాం వాణి మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు ఆర్యవైశ్య అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ ఓల్డ్ బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘాన్ని బలోపేతం చేస్తామని, రాబోయే రోజుల్లో మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్డులో గల ఆర్యవైశ్య సంఘం స్థలంలో నూతన భవనాన్ని నిర్మించడానికి కృషి చేస్తామని, సభ్యులందరూ కూడా ఒకే తాటిపై ఉండి పలు సేవా కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాల్లో, సంఘం యొక్క సమావేశాల్లో చురుకుగా పాల్గొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు ఉప్పల అశోక్ గుప్తా, కందుకూరి నాగిశెట్టి గుప్తా, గాంధీ రామకృష్ణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి నిరంతరం ఎన్నో పోరాటాలు చేసి ఆఖరికి నిజం గెలిచింది, సత్యం గెలిచింది, ధర్మం మా వైపు ఉన్నదనే దానికి ఈరోజు ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం ఓల్డ్ బోయిన్పల్లి యొక్క నూతన కార్యవర్గ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి బాలేశం గుప్తా గారు దయాస్ పైకి రావాల్సిందిగా మా యొక్క మనవి మొత్తం నరసింహ యాదవ్ గారు మరి కొద్దిసేపట్లో కాబట్టి వారు బాలానగర్ మండల్ అధ్యక్షులు దయచేసి వేదికను అలంకరించాల్సిందిగా మా యొక్క మనవి. ముత్యం ప్రభాకర్ గారు దయచేసి పైకి రావాల్సిందిగా మా యొక్క మనవి. మండల్ మాజీ అధ్యక్షులు దయచేసి వేదికను అలంకరించాల్సిందిగా మా యొక్క మనవి. శ్రీ గన్ను తిరుపతయ్య గుప్తా గారు కూడా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వేదికను అలంకరించాల్సిందిగా మా యొక్క దారం వెంకటేశ్వర గుప్తా గారు కూడా మాజీ ఉపాధ్యక్షులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దయచేసి వేదికను అలంకరించాల్సిందిగా మా యొక్క మనవి. మన యొక్క ప్రియమైనటువంటి ఉప్పల అశోక్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మా యొక్క మనవి. బాధ్యత మన పైన ఉంది. దయచేసి అధ్యక్షులు దయచేసి వేదిక అదేవిధంగా తిరుపతి నరసింహరావు వచ్చినట్లయితే వేదికను అలంకరించాల్సిన మా యొక్క మనవి. శ్రీకోటీశ్వరరావు గుప్తాను దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మా యొక్క మనవి. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రమాణం చేయించే శ్రీ చంద్రనా జై వాసవి, జై జై వాసవి. నా పేరు గందే ఉమాదేవి. నేను ఆర్యవైశ్య మహిళా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలిని. 2012లో మా ఆర్యవైశ్య మహిళా సంఘం స్థాపించబడింది. అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షురాలు చేంజ్ అవుతూ ఉంటారు. ఈ సంవత్సరం పబ్బా నాగరాణి గారు నూతన అధ్యక్షురాలిగా
మరియు కాపర్తి లేఖ్య సెక్రటరీగా మాకం వాణి ట్రెజరర్గా నియమితులయ్యారు. ఈరోజు వీరి ప్రమాణ స్వీకారం మరియు మహిళా సంఘం ప్రమాణ స్వీకారం మరియు ఆర్యవైశ్య సంఘం 1995లో స్థాపించబడింది. ఆర్యవైశ్య సంఘం కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నూతన అధ్యక్షుడిని ఎన్నుకోబడి ప్రమాణ స్వీకారం నిర్వహిస్తాము. ఈ సంవత్సరం గందే గౌరీశంకర్ నూతన అధ్యక్షునిగా, శ్యామ్ సుందర్ గారు సెక్రటరీగా, బొమ్మ శ్రీనివాస్ ట్రెజరర్గా ఎన్నికయ్యారు. ఈ కమిటీ అధ్యక్షులు మరియు కమిటీ యొక్క ప్రమాణ స్వీకారం ఈరోజు అందరి ఆర్యవైశ్య సంఘ సభ్యులు మరియు మహిళా సంఘ సభ్యులు ఆర్యవైశ్య శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆర్యవైశ్య సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేశారు. ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. పబ్బా నాగరాణి, మహిళా మండలి అధ్యక్షురాలను పబ్బా నాగరాణి, సెక్రటరీ కాపర్తి లేఖ్య, ట్రెజరర్ మాకం వాణి. జై వాసవి. నేను మాజీ అధ్యక్షురాలని పొద్దుటూరి సాయిలీల. ఈరోజు ప్రోగ్రామ్కి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఎన్నో అన్నమాచార్య కీర్తనలు పాడారు. ఇంకా ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగాయి. జై జై వాసవి. నేను మాజీ ప్రెసిడెంట్ సౌమ్యాని. మేము ఇక్కడ బోయినపల్లిలో సంఘం ఉందండి, మహిళా సంఘం అనేది. ఇందులో మేము ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాము. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ప్రెసిడెంట్ మారుతూ ఉంటారు. ఇందులో ఘనంగా ఎన్నో ప్రోగ్రామ్స్, బతుకమ్మ కానీ ఉమెన్స్ డే కానీ చాలా బాగా జరుపుకుంటామండి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. మెంబర్షిప్ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అలాగే ఇంకా బాగా కార్యక్రమాలు జరగాలి, ప్రతి ఒక్కరు అన్నిట్లో పాల్గొనాలి అని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఈరోజు. సో ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. హలో, జై వాసవి, జై జై వాసవి. నేను ప్రజెంట్గా ప్రెసిడెంట్. ఇప్పుడు నా టైం 2 ఏళ్ళు నేను చేసిన అన్ని కార్యక్రమాలు మంచిగానే చేసిన. ఇప్పుడు నాది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నాగరాణి, లేఖ్య, మక్కం వాణి వాళ్ళు అయిండ్రు. అంతేనండి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.